అరే ఇదొక పీడకల. ఇది అందమైన పైన్ కోన్. ఏం జరుగుతుంది? ఇంత ధైర్యం ఉండి నా ఇంట్లో వచ్చి జరుగుతావు. తీసుకో. ఎవరు పిలిచారు? ఎవరు అది? ఓ నువ్వా? దీనికి నీకు తప్పకుండా శిక్ష ఉంది. నేను కాల్ చేస్తాను చూడు. కాల్ చేస్తాను నిన్ను. అలాగే వెళ్ళిపో, ఇంకా తిరిగి రాకు. ఇది తిందామా, ఇది తిందామా, ఇదా ఇదా? ఇందులో ఏది ముందు తినాలని డౌట్ గా ఉంది. రెండు బాగునే ఉంటుంది. ఓరి చూసి కేర్ఫుల్ గా రా. ఏంటి సమస్య? నేనా? సరేరా, వాడికి గుణపాఠం నేర్పుదాం. అయిపోయింది. రా, వాడి సంగతి ఏంటో చూద్దాం. ఇప్పుడు వాడిని ఏం చేస్తానో చూడు. ఎవరు? మళ్ళీ నువ్వా? నా ఫ్రెండ్ ఇల్లుని కాపాడడానికి వచ్చాను. అలాగా? అయితే ముందు దీనికి సమాధానం చెప్పు. అరే ఏంటది? ఇలాంటి సమయంలో ఇలా చేస్తుంది. మేము ఇక్కడే వెయిట్ చేస్తాం, సరేనా? చూసావా, వాటిని తరిమేశాను. నీ ఇంటికి ఏం కాలేదు. నా చెట్టు చాలా పాపం. పర్వాలేదు, వదిలే, దిగులు పడకు. వాడు దీన్ని నరకలేదు కదా, అంతలోపు మనం వచ్చి ఆపేశాం. అవును, చాలా థ్యాంక్స్. హెల్ప్ చేయడం నా నేచర్. నువ్వు సంతోషంగా ఉండు. టాటా. అవును, ఏంటి వీడు నన్ను ఎదుర్కోలేక వెళ్ళిపోతున్నాడా? నువ్వు వెళ్తూ ఉండు, ఇప్పుడు చూడు నా పని మొదలు పెడతాను. మళ్ళీ మొదటి నుంచా? మళ్ళీ వచ్చేసాడా? వాడు చెట్టు మరిగేందుకు మళ్ళీ వచ్చేసాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అసలు మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? తనకేమైంది? ఎందుకు తను ఏడుస్తుంది? రే అన్నయ్య, వారం నుండే చెట్టుని లాగర్ వేకి నరకడానికి చూస్తున్నాడు. అందుకే నా సహాయం అడిగి వచ్చింది. వాడిని భయపెట్టచ్చనుకున్నాను, కానీ పారిపోయాడు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు మళ్ళీ వచ్చి ఆ చెట్టుని నరకడానికి చూస్తున్నాడు. పాపం, తను బాగా ఏడుస్తుంది. మనం తనకి సహాయం చేయాలి. ఏదైనా చెయ్యిరా అన్నయ్య. ఉండు, ఆలోచించి చెప్తాను. మళ్ళీ వీళ్ళందరూ ఒకటిగా కలిసి ఒక ప్లాన్ వేస్తున్నారు. ఈసారి ఏం ప్లాన్ వేస్తున్నారో తెలియట్లేదే. పర్వాలేదులే. నీకే చెప్పేది, మనం ప్రశాంతంగా ఉండాలి. ఈసారి పోయినసారి చేసినట్టు చేయకు, సరేనా? నేను నీకైనా తెలివైన వాడిని అన్నయ్య. గొడవ పడుతున్నారు, ఇది అద్భుతం. వారన్, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే,
రండి మొదలు పెడదాం. మీ చోటుకు వెళ్ళి సిద్ధంగా ఉండండి. మన చెట్టు నరికినందుకు వాడు బాధపడతాడు. కమాన్ 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 కమాన్. ప్లాన్ వేసేసారు. అవును, ఇప్పుడు ఏం చేయాలి? హో, బయలుదేరుతున్నారా? అయితే సరే, మన పనిని మొదలు పెడదాం. హో, ఇలా రండి, నా దగ్గర ఏముందో కాస్త చూడండి. నాగర్వి కూడా ఏదో చేస్తున్నాడు. చాలా పెద్దదిగా ఉంది. ఇప్పుడు చూడు బాబు, ఇది వర్కౌట్ అవుతుంది. అమ్మ బాబోయ్. అద్భుతం, ఇప్పుడు ముక్కలైపోతారు. ఓకే, వెళ్ళిపోదాం. ఏంటి? ఎవరు అది? ఒట్టి గాళ్ళే. ఓకే, పర్వాలేదు. సిద్ధంగా ఉండు తమ్ముడు. సరే. ఈసారి దీంతో ఆ స్క్విరెల్ని ఎలాగైనా కొట్టి చంపాలి. మళ్ళీ వచ్చేసావా? మాస్టర్ స్క్విరెల్, బయటికి రండి. నన్ను చూసి లోపలే ఉంటారా ఏంటి? బయటికి రావాలి కదా. నీకు వినపడుతుందా లేదా? అయ్యో, నన్ను వదిలేసేయండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? నన్ను వదిలేసేయండి. నన్ను ఏం చేయకండి. నువ్వు చేసిన పనేనా ఇది? నువ్వేనా ఇలా చేసావు? నేను నమ్మలేకపోతున్నాను. ఒక స్క్రూల్ నన్ను ఇలా అంతా చేసిందా? మర్యాదగా బయటకు వచ్చేసాయి. స్క్విరెల్, నిన్ను నీ పని ఇవాళ అయిపోయింది. ఇవాళ దాన్ని పట్టుకొని ఉండేవాడిని, లేకపోతే భయపెట్టుంటా. కానీ ఇక్కడే కదా అది రావాలి. సరే, స్టెటస్కోప్ పెట్టి తన సౌండ్ వినపడుతుందో లేదో చూద్దాం. వారం దూకేసి కింద దూకేసి. నా వల్ల కాదు, ఇది హైట్ గా ఉంది. నా దగ్గర ఐడియా ఉంది. అదే నా విషయం. నువ్వు ఎక్కడ ఉన్నావు బంగారం? వారం దూకేసాయి. నేను నిన్ను పట్టుకుంటాను. చెప్పేది విను. కిందకి దూకేసాయి. ఇదిగో దూకుతాను. ఏంటి శబ్దం వినపడలేదు? అయితే తన పని అయిపోయింది అనుకుంటా. అరే, నువ్వు ఏం చేస్తున్నావురా? సంతోషంగా ఉండు. ఇప్పుడు నాకు ఫైనల్స్ ఇస్తావా?